ఆడవాళ్ల కోపంలో అందమున్నది, అందులోనే అంతులేని అర్థమున్నది. మొదటి రోజు కోపం అదో రకం శాపం, పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం. బంగారు రవణమ్మ రావి చెట్టు కాడ బోరింగు రవణమ్మ, అటు బస్సు ఇటు బస్సు మధ్యల బస్సులో మనం వెళ్దాం రవణమ్మ. ఓ ఎక్స్క్యూజ్ మీ, స్టార్ట్ అయిందా? ఎవడండి అమ్మాయిలతో కష్టం అన్నా ఎదవా? వాళ్ళకి కష్టమేమో, మనకు కాదు. ఇక్కడ మనం కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, పాకమంటే పాకాలి, డొర్లమంటే డొల్లాలి. బేసికలీ మనం ఏం చెప్తే అది చేయాలి. అంటే మీరేం చెప్తే అది వినాలా? మీరేం చెప్తే చేయాలా? అసలు మీరు మా ముందు చక్కగా నిల్చోగలరా? చక్కగా మాట్లాడగలరా? అంతెందుకురా బై, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం ఉందా? మాకు ఇంకా అదే పని పట్టు. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి వినికి, ముక్కులో ముక్కు పెట్టి వినికి, మూతిలో మూతి పెట్టి వినికి. మాకు ఇంకేం పని లేవా? మా ప్రేమని భరించగలరా మీరు? అంతెందుకు, మా మౌనాన్ని భరించేంత ధైర్యం ఉందా మీకు? నువ్వు మౌనరాజు సినిమాలో రేవతివి, నీ మౌనాన్ని నీ భరించాలి. అయినా అంతెందుకండి, రోడ్డు మీద బిచ్చపోడు కూడా పొద్దంతా కష్టపడి సాయంత్రం నిమ్మలంగా వంటాడు. కానీ మా లాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న బాయ్ ఫ్రెండ్స్ బతుకు ఏం చెప్పమంటారు? సంతలో శనక్కాయలు అమ్ముకున్నట్టే, శనక్కాయలు వేడి వేడి శనక్కాయలు. ప్రతివాడు అమ్మాయిలతో కష్టం అని మా మీద పడేడుస్తారేంట్రా? అయినా ఉంటాయిరా బై, బరాబర్ ఉంటాయి. అమ్మాయిలతో ఉందామనుకున్న తర్వాత ఆ మాత్రం కష్టాలు ఉండవా? అయినా లివింగ్ రిలేషన్షిప్ అన్నాక ఆ మాత్రం ఉంటాయి. అమ్మాయిలు ఊరికే వస్తారా మీ వెనకాల తోకుప్పుకుంటూ? అంత ఖాళీగా ఇవ్వలేరు ఇక్కడ. రావే వెబ్ సిరీస్లోని ఏదో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము అంటే దునియా మొత్తం తిప్పి 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 పిప్పి వేసి ఒక్క డ్రెస్సు కొన్నది 15,000 పెట్టి. అయినా అమ్మాయిల కోసం 15,000 కూడా ఖర్చు పెట్టకపోతే మీరేం మగాలరా? గదే 15,000తోని మా అయ్య నెలల్లో తీస్తాడు. మీదికెళ్ళి బీరు బిర్యానీలకి నాకు పైసలు కూడా ఇస్తాడు. కట్టాడంటే కట్టాడు, తొక్కలో బిల్లొకడు కట్టి. అయినా మా అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి మమ్మల్ని కానీ పెంచి స్కూల్కి పంపించి, కాలేజ్కి పంపించి, ఆపై చదువులకు ఫారిన్ పంపించి, అమ్మ తల్లి అబ్బాయిల వైపు తలెత్తి కూడా చూడకని చెప్పినా మేము వినకుండా మీ కళ్ళు మా వైపు తిప్పుకోవాలని మీకోసం లిప్స్టిక్లు, ఐలాష్లు, పౌడర్లు, సెంట్లు ఇవన్నీ వేసుకుని మేం మీకోసం పడే కష్టాల ముందు మీ కష్టాలు ఎంతరా? ఏంది కవి కష్టాలా? మా చూపు మీ వైపు తిప్పుకోవడానికి మీరే అన్ని కష్టాలు పడుతుంటే అదే చూపు మా వైపు తిప్పుకోవడానికి మేము పడే పాటలుంటాయి. పొద్దుగా లేచిన కంచి పొద్దు మీకు పడుకునేదాకా మేము మీ గురించి ఆలోచించినంత కూడా మీ అమ్మ నాన్న మీ గురించి ఆలోచించరే. పొద్దున్న లేచిందే లేదా, 10 గేట్ బయటకు వస్తుందా రాదా, వస్తే చూస్తుందా చూడ, చూస్తే పడుతుందా పడదా? సరే కన్ఫ్యూజన్ లేని సైడ్కి నువ్వుకి మీరెళ్ళే బస్ స్టాప్కి మేము వచ్చి మా దగ్గర బైక్లు ఉన్న మా దోస్తుగాలకి ఇచ్చి మీరెక్కే బస్సు మేమెక్కి సరే ఎక్కడైనా ఒక చూపు చూస్తారంటే అర్రే అక్కడ చూడరే. సరే ఇవేవి మనసులో పెట్టుకోకుండా, డిసప్పాయింట్మెంట్ కాకుండా అదే ఎనర్జీ లెవెల్తో మళ్ళీ మీ కాలేజ్ వరకు ఫాలో అయ్యి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి అదే బస్సు పట్టుకుని మళ్ళీ ఇంటి దాకా ఫాలో అయితే ఇదే సిచ్యువేషన్ ఒక 10 సార్లు రిపీట్ చేస్తే ఏదో మీ అదృష్టం గల మా అదృష్టం మంచిగా ఒక్క లుక్ ఇస్తారు. ఆ తొక్కలో లుక్ కోసం మేము పడే పాటల ముందు మీరు పడే పాటలెన్నే, అది నువ్వు చెప్పుడు మళ్ళా నేను నిన్నుడు. సరే అయితే ఏంటి ఇప్పుడు చెప్పావే పెద్ద డైలాగ్? ఇంకేముంది, ఎంత రానాయనా ప్రభాస్ అయినా అనుష్క లాంటి వాళ్ళు చెప్తే ఆపక తప్పదు. మరి నేను అంతే. నీ గురించి వినడే కాకుండా నీ ఫ్రెండ్ గురించి కూడా చెప్తున్నావు ఇప్పుడు? నీ ఫ్రెండ్ అంటే ఎవడు? ఆ గణేష్ గాడేనా? ఛీ, వాడు అసలు మనిషేనా? వాడి స్టైలు, వాడి వాలకము, వాడికి వాడు పెద్ద అల్లు అర్జున్ అని ఫీల్ అవుతాడు. మరి వాడే ఖాళీగా ఉంటాడు అనుకుంటే వాడు పక్క వాళ్ళకి సలహా ఇస్తూ వాడికి వాడు పెద్ద పరబ్రహ్మ అనుకుంటాడు. మరి అబ్బబ్బా, హాయ్ అన్నా, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులు నేను చూసి. అసలు పక్కే రావడం మానేసావేంటి? రే కార్తిక్, ఎవరొచ్చారో చూడరా, నీ ఫ్రెండ్ గణేష్ గారు. నా చెల్లికి నేనంటే ఎంత ప్రేమరా. హాయ్ రా బావా. అంతే ఉంటుంది లే అన్నయ్య, అప్పటి నుంచి ఇక్కడ నేను మాట్లాడేదాన్ని పిచ్చిదాన్ని, అంతే కదా? వాడు రాగానే హాయ్ చెప్పారు. ఎంతైనా మీరు ఒకటేలే. ఎలాగో వచ్చావు కదా, ఫ్రెష్ రా, కాఫీ ఇస్తా. అసలు ఏం మారలేదురా మా చెల్లి. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడు బావా. చాలా వచ్చినాగా తెలుస్తుంది.
అయిపోయిందిరా. థ్యాంక్స్ చెల్లాయి. పిచ్చి పడుకో. ఇందాక అన్నయ్య ఏంటంటే విషయం దాకా వస్తుండే. నువ్వు తాగురా. సరే. వీడు ఎదుగో రక్షణ కాఫీ కూడా తాగుతున్నాడు. అన్నయ్య కొంచెం మెల్లదావా, ఆ కాఫీ ఏం పారిపోదు. వీడికి ఇట్లా కాదు, ఇంకొక యాంగిల్ చూపించాల్సిందే. ఇంకా బయలుదేరతావా లేదా? ఎప్పుడు వెళ్తావో చెప్పరా? చెప్పు చెప్పు. చెల్లి లేదు, కర కిల్లి లేదు. తాగా కదా, ఇక దొబ్బే. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ? భోగమతి అడ్డా. లెక్క తేలాలి. ఒక్కని ఉండనివ్వను, అందరినీ తరిమేస్తాను. అన్నయ్య, నేను ఇప్పుడు ఏమైనా చేశానా? లే లే ఏం లే. అంటే మొన్న కాలు జారి కింద పడినప్పటి నుంచి ఏదో సైకిక్ డిసార్డర్ వచ్చిందన్నయ్య. అప్పటి నుంచి ఏదో తప్పుగా బిహేవ్ చేస్తున్నాను. ఏదైనా తప్పు చేస్తుంటే సారీ. ఏంటా ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. బావా బావా, ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు నువ్వు, ఇంకోవైపు అది, మధ్యలో నేనెందుకు? నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. బావా వెళ్ళిపోతున్నావా? చెల్లె అన్నావు కదరా. అది చెల్లేందిరా, అజ్జగారి మొక్కంది. నేను పోతా. దాని పర్ఫార్మెన్స్ చూసావా? ఇంకేమవుతా? నేను పోతా. అర్థమైంది ఎదవకి, అర్థమైందా? ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉంటే ఫ్రెండు గిండు అని వస్తే గుండు పగులుద్ది. భాగమతి 2 కాదు 3 కూడా వస్తుంది. అయినా మేమేదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటుంటే పానకంలో పుడకలాగా వస్తే ఊరుకుంటానా? కబాలిడా. కబాలి ఎవరో తెలుసు కదా? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావురా? కబాలిడా. అమ్మాయిలు చూసారు కదా ఇక్కడ ఏం జరిగిందో? మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగితే కింద మా కమెంట్ బాక్స్ అని ఒకటి కనిపిస్తుంది కదా, అది కమెంట్ చేయండి. ఓకే, చూసిరా? మొత్తం చూసిరా? అర్థమైందా? తిరిందిగా, కింద కమెంట్ చేయండి. శేషు శేషు సేద తీర్చుకో, దైవం బాణం వేసి శేషం మిగిలే